ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ జరగబోతోంది. 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేల భౌతవ్యం ఏంటో తేలబోతోంది. 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి అంటూ న్యాయ పోరాటం చేస్తోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో ఆ 10 మంది ఎమ్మెల్యేల భౌతవ్యం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. నిజానికి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్లు ఎప్పుడు తమ విచక్షణాధికారాలకు లోబడే మేము యాక్ట్ చేస్తూ ఉన్నాము, రాజ్యాంగానికి లోబడి తమ విచక్షణాధికారాలను ఉపయోగించుకుంటూ ఉంటున్నామని చెప్తూ ఉంటుంటారు. కానీ జనరల్గా జరిగేది ఎప్పుడు ఒకటే జరుగుతూ ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల విషయంలో చివరి వరకు కూడా స్పీకర్ నిర్ణయాలు తీసుకొని పరిస్థితులే ఉంటాయి. ఇది శాసనసభ అధికార పరిధిలోకి లోబడే అంశం, స్పీకర్ అధికార పరిధిలోకి లోబడే అంశం అని చెప్తుంటుంటారు. కానీ మరికొంతమంది ఇదే విషయానికి సంబంధించి వాదనలు వినిపిస్తూ ఉంటుంటారు. అనర్హుడైన ఎమ్మెల్యేతో ఏ నియోజకవర్గ ప్రజలు పరిపాలించబడకూడదు కాబట్టి ఎమ్మెల్యే అనర్హుడయ్యే ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే అది రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించినట్లు అవుతుంది, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినట్లు అవుతుంది. కాబట్టి ఏ వ్యవస్థ విచక్షణాధికారమైన రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే ఉండాలి. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న విచక్షణాధికారాల విషయంలో న్యాయస్థానాలు కూడా కలగజేసుకోవాలి అంటూ చాలామంది వాదన వినిపిస్తూ ఉంటుంటారు. సో ఇక్కడే మనకి ఎవరి అధికార పరిధి ఏంటి, ఎవరి డిస్క్రిషన్ ఏంటి, ఎవరి డిస్క్రిషన్లోకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో చాలా సందర్భాల్లో స్పీకర్ను మేము ఆదేశాలు జారీ చేయలేము అని న్యాయస్థానాలు కూడా చెబుతూ ఉంటుంటాయి. కానీ ఎంతవరకు న్యాయస్థానాలు స్పీకర్ అధికారాల విషయంలో జోక్యం చేసుకోవచ్చు అనే విషయంపై కూడా పెద్ద డిబేటే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతోంది అనే విషయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు తేలబోతోంది. సో ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు అడిగినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవటానికి ఎంత సమయం పడుతుంది అనేది. నిజానికి చాలా సందర్భాల్లో ఒక డెడ్ లైన్ విధించి ఈ సమయంలోగా మీరు నిర్ణయాన్ని తీసుకోండి అని మేము చెప్పే అవకాశం లేదు అని న్యాయస్థానాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ త్వరగా తీసుకోండి అని మాత్రమే మేము చెప్పగలం తప్ప ఈ సమయంలోపు తీసుకోండి అని మేము చెప్పలేము, అది స్పీకర్ విచక్షణాధికారం కిందకి వస్తుంది అని. చాలామంది ఇక్కడే కొన్ని వాదనలు వినిపిస్తూ ఉంటుంటారు. 5 ఏళ్ల పాటు స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఒక నియోజకవర్గ ప్రజలు ఒక అనర్హుడు అయినటువంటి ఎమ్మెల్యే చేత పరిపాలింపబడితే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, సుప్రీంకోర్టులో ఈరోజు ప్రొసీడింగ్స్ ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? నిజంగానే ఎందుకంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో కాస్త టెన్షన్ వాతావరణం ఉంది. ఎలాంటి తీర్పిస్తుంది ఈ రోజు సుప్రీంకోర్టు అనేటువంటిది గతంలోనే ఈ రోజుకు వాయిదా వేసింది. అయితే ఫస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం 3 పేర్లను మెన్షన్ చేసింది. ఆ 3తో పాటు పార్టీ ఫిరాయించినటువంటి మరొక 7 ఎమ్మెల్యేల విషయంలో కూడా విచారణ చేపట్టాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. పిటిషన్ వేయడంతో స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ రోజు ఒక కీలక తీర్పు వెలువడించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పలుసార్లు విచారించింది రాష్ట్ర హైకోర్టు, ధర్మాసనం, తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు. ఈ రీజనబుల్ టైం అంటే ఎంత సమయం కావాలి అనేటువంటి ఇప్పటికే సూచించింది స్పీకర్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం తరఫు న్యాయవాదికి. కాబట్టి ఈ రోజు ఎలాంటి తీర్పు వస్తుందో అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. ఇప్పటికీ మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించి మనం చూస్తే పేర్లు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుతో పాటు అరికపూడి గాంధీ, సంజయ్ కుమార్, మండల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య వీళ్ళందరిపైన విచారించాలనేటువంటిది ఒక పిటిషన్ మీద రిక్వెస్ట్ మేరకు విచారణ చేపడతా ఉంది. కాబట్టి 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటి అనేటువంటిది ఈ రోజు కాస్త టెన్షన్ వాతావరణం ఉంది. ఇటు 2 ధర్మాసనానికి సంబంధించి జస్టిస్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఈ రోజు ఈ అనర్హత పిటిషన్ పైన ఎలాంటి తీర్పునిస్తుందో కాస్త ఉత్కంఠ ఉంది. బీఆర్ఎస్ చాలా నమ్మకంగా ఉంది, న్యాయపరంగా తమకి వీరిపైన అనర్హత వేటు పడుతుంది, న్యాయం మీద నమ్మకం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదేమో స్పీకర్ ఉన్నటువంటి విశేష అధికారాలను దృష్టిలో పెట్టుకుని కాస్త సమయం దొరుకుతుందనేటువంటి ఆలోచన ఇస్తా ఉన్నారు. కాకపోతే ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా వారి తరఫున న్యాయవాదులను సంప్రదించడంతో, న్యాయ సలహాలు తీసుకునడంతో కాస్త
ఒక ఉత్కంఠ వాతావరణం. కానీ ఇక్కడ ఎవరైతే నేరుగా వెళ్ళి కండువా కప్పుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇబ్బందులు తప్పే అవకాశం లేదు అనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా అవే హోప్ను పెట్టుకుంది. ఎగ్జాక్ట్లీ, అంటే ఆల్రెడీ కాంగ్రెస్ వారిని సభలో కాంగ్రెస్ పార్టీ సభలో వారందరినీ కూడా ప్రభుత్వం వారిని విపక్ష సభ్యులుగానే గుర్తిస్తుంది టెక్నికల్ గా. అదొక అంశం కాగా కొద్ది మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఇప్పుడు అరికపూడి గాంధీ పిఎస్సి చైర్మన్ కావడము, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారుడు హోదాలో కేబినెట్ ర్యాంకు పొందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానం నాగేందర్ మరొక ఎమ్మెల్యే ఆల్రెడీ ఈ పార్టీ గుర్తుపైన బీఆర్ఎస్ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఒక రుజువు. ఇవన్నీ ఆధారాలు బీఆర్ఎస్ సమర్పించడం జరిగింది న్యాయవాదుల సమక్షంలో. వారితో పాటు గతంలో చేసినటువంటి ఎమ్మెల్యేలు చేసిన స్టేట్మెంట్స్, మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాము రాష్ట్ర నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పినటువంటి స్టేట్మెంట్స్, ఆ వీడియో క్లిప్పింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్, ఈ ఆధారాలను సమర్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో పాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర, కర్ణాటక ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించి వాటిని కూడా పరిశీలించాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా సుదీర్ఘంగా టైం అయిపోయింది. 3 నెలల లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ నుంచి 14 నెలలు గడిచింది. ఇప్పటికీ నిర్ణయం తీసుకోవట్లేదు అనేటువంటిది వాదిస్తా ఉన్నారు బీఆర్ఎస్ తరఫు నుంచి. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు ఎలాంటి సూచన చేయనుంది అనేటువంటిది చూడాలి. మొన్న ఇచ్చినటువంటి తీర్పులో ఎంత మేర రీజనబుల్ టైం కావాలి, ఎంతవరకు డెడ్ లైన్ టైం ఏంటి అని చెప్పాలి, అసెంబ్లీ స్పీకర్ కి సంబంధించినటువంటి కార్యదర్శి కార్యాలయం నుంచి సమాధానం తీసుకోవాలి అనేటువంటిది ప్రభుత్వ తరఫు న్యాయవాదికి సూచించింది సుప్రీంకోర్టు. సో ఈ రోజు ప్రభుత్వ తరఫు నుంచి ఎలాంటి డీటెయిల్స్ సమర్పిస్తారు, విచారణ సందర్భంగా వారు కోర్టు ముందు ఉంచుతారు, కోర్టు ఏ రకంగా పరిగణిస్తుంది చూడాలి. సో బీఆర్ఎస్ కూడా న్యాయపరంగా న్యాయం దక్కుతుంది అనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఈ రోజు వచ్చే తీర్పుపై కాస్త ఉత్కంఠ ఉంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు. రైట్, ఇప్పటికే బీఆర్ఎస్ అంటోంది అనర్హత తప్పదో అని ఆశ పెట్టుకుంది, ఉప ఎన్నికలకు అవకాశం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. సో ఇది ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలో ధైర్యం నింపటానికా, లేదా పార్టీ మారాలి అనుకుంటున్న ఎమ్మెల్యేల్లో భయాన్ని కలిగించడానికి బీఆర్ఎస్ మారిన ఎమ్మెల్యేల్లో ధైర్యాన్ని నింపడానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వ్యాఖ్యలుగా చూడాలా? ఎగ్జాక్ట్లీ, విడతల వారిగా ఆకర్ష చేపట్టాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్య కాలంలో వినిపిస్తా ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాటల్లో మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేయించే దిశగా, అంటే లీగల్ గా న్యాయబద్ధంగా విలీనం చేయించుకోగలిగితే ఇబ్బంది ఉండదు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కానీ ఇప్పుడు మారబోయేటువంటి ఎమ్మెల్యేలకు కానీ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కాస్త సంశయిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఒకవేళ వచ్చినా మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది. అట్లాంటి నేపథ్యంలో ఎంతమందిని ఆకర్షించే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి స్టేట్మెంట్ చేశారు. అసలు ఉప ఎన్నికలు అంటున్నారు, ఎవరికి ఉప ఎన్నికలు, కేటీఆర్ ఏమైనా రాజీనామా చేస్తారా, సిరిసిల్లలో ఉప ఎన్నిక వస్తుందా అనేటువంటి స్టేట్మెంట్ అందులో భాగంగానే రేవంత్ రెడ్డి చేశారు. అది పక్కన పెడితే ఇటు బీఆర్ఎస్ కూడా చాలా స్ట్రాంగ్ గా మొన్న రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉప ఎన్నికలు సత్యం ఖచ్చితంగా వస్తాయి, అందులో బీఆర్ఎస్ గెలుస్తుంది, న్యాయవాదులు ఢిల్లీలో ఉన్న న్యాయవాదులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వారిపైన అర్హత వేటుపడుతున్నటువంటి కేసీఆర్ వ్యాఖ్యలు. సో ఇద్దరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో కాస్త ఒక ఉత్కంఠ ఉంది. నిజంగా ఉప ఎన్నికలు వస్తాయా, లేదంటే నిజంగానే పార్టీ మరింత ఆకర్షగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉందా మరికొంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడానికి చర్చ జరుగుతా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువడనిస్తుంది అనేటువంటిదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. రైట్ మధు, ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై విచారణ జరగబోతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్ళందరిపైన అనర్హత వేటు వేయాలి అంటూ స్పీకర్కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. కానీ స్పీకర్ మాత్రం వారిపై చర్యలు తీసుకోవడంలో నాంచుతూ ఉండటంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. ఆ ఎమ్మెల్యేలు అందరిపైన వేటు పడుతుంది అని చెప్తున్నారు, అనర్హత వేటు పడుతుంది అని చెప్తున్నారు. అక్కడ ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, కానీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో తీర్పు ఏ విధంగా వస్తుందని ఉత్కంఠ కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పే ఈ 10 మంది ఎమ్మెల్యేల భౌతవ్యాన్ని తేల్చబోతోంది. ఈ తీర్పు బహుశా మరోసారి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేల విషయంలో రకరకాల మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్ విచక్షణాధికారాలకే ఎక్కువగా వదిలేస్తూ ఉంటుంటారు. సరిగ్గా ఇక్కడే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది.
విచక్షణాధికారాలు అనేవి రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి మాత్రమే విచక్షణాధికారాలను ఉపయోగించుకోవాలి తప్ప రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి అవతల విచక్షణాధికారాలను ఉపయోగించుకునే అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు కలగజేసుకునే అవకాశం ఉంటుందని చాలామంది అంటూ ఉన్నాయి. ఇక నిజానికి ఒక అనర్హుడైన ఎమ్మెల్యే చేత ఏ నియోజకవర్గ ప్రజలు కూడా పరిపాలించబడకూడదు అనేటటువంటిది రాజకీయ స్ఫూర్తి. ఇలా పార్టీ ఫిరాయింపు అనే ఒక చట్టం ఉంది కాబట్టి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేగా అనర్హుడైనట్లయితే 5 సంవత్సరాల పాటు ఆ ఎమ్మెల్యేపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోకపోతే దాని ద్వారా ఆ నియోజకవర్గ ప్రజల హక్కులు దెబ్బతిన్నట్టుగానే భావించాలి. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి నిర్ణీత సమయంలో స్పీకర్లు పార్టీ ఫిరాయింపుల విషయంలో నిర్ణయాన్ని తీసుకోవాలి. అలా తీసుకోకపోతే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మారినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇక్కడ న్యాయస్థానాలే తగు నిర్ణయం తీసుకోవాలి అలాంటి సందర్భంలో చాలామంది అంటున్నారు. మరి ఈరోజు సుప్రీంకోర్టులో ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తుంది. బీఆర్ఎస్ అంటుంది ఉప ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్ అంటుంది ఉప ఎన్నికలు రావని, అది ఎమ్మెల్యేల చర్యలకు ఎంత సమయం కావాలో చెప్పాలని స్పీకర్ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది.